స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో మొబైల్ టీంలతో పర్యవేక్షణ చేపట్టారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. జమ్మలమడుగు పాత బస్టాండ్, కోవెలకుంట్ల బైపాస్, తేదేపా, భాజపా, వైకాపా కార్యాలయాలు, గూడెం చెరువు క్రాస్, టోల్గేట్, దేవగుడి, గొరిగనూరు గ్రామాల్లో పికెట్ ఏర్పాటు చేశారు. ఎర్రగుంట్ల పట్టణంతో పాటు నిడిజీవి, పెద్దనపాడు, పోట్లదుర్తి, చిల్లంకుర్రు, సిరాజుపల్లె, కోడూరు, మాలెపాడు తదితర గ్రామాల్లో నిఘా ఉంచారు. ముద్దనూరు, కొండాపురం మండలాల్లోని అన్ని గ్రామాలు మొబైల్ బృందాలు పర్యవేక్షణలో ఉన్నాయి. మైలవరం మండలం, చిన్నకొమ్మర్ల, పెద్దముడియం మండలం, కొండా సుంకేశ్వర గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ హౌస్ అరెస్ట్ ఆల్రెడీ సుమారు ఒక 78 మెంబర్స్ ని ట్రబుల్ మాంగర్స్ మేము ఐడెంటిఫై చేసాం. వాళ్ళందరినీ కూడా మేము ఎవరైతే గొడవ చేస్తారనుకున్న వాళ్ళందరినీ కూడా మేము ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళందరూ కూడా మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక 32 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం ప్రివెంటివ్ హౌస్ అరెస్ట్ కోసం. ఒక 6గురిని జిల్లా బహిష్కరణ కోసం కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎవరైతే మనకి ప్రీవియస్ ఎలక్షన్ లో, మన ఎలక్షన్ అప్పుడు కానీ, ముందు ఎలక్షన్ అప్పుడు కానీ కేసు నుండి మాకు కొంచెం కూడా స్మెల్ వచ్చినా కూడా వీళ్ళకి ఏదైనా అవకాశం ఉంది చేసే వాళ్ళందరినీ కూడా మేము ప్రివెంటివ్ గానే, ముందు జాగ్రత్తగానే వాళ్ళందరినీ మా కస్టడీలో తీసుకుంటుంది. June 4th మనకి కౌంటింగ్ అనేది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కడపలో జరుగుతుంది. దీనికి సంబంధించి June 4th జమ్మలమడుగు టౌన్ మొత్తం కూడా కర్ఫ్యూ 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ కర్ఫ్యూ ఉండబోతుంది. కంప్లీట్ కర్ఫ్యూ అంటే ఈ షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళ షాప్స్ అన్నింటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది. 5 and more పర్సన్స్ ఎక్కడ కూడా గుమ్మికూడకూడదు. అన్ని కూడా ఈ జమ్మలమడుగు లోపలికి వచ్చే మెయిన్ దారులన్నీ కూడా మేము చెక్ పోస్ట్ పెట్టి కటాఫ్ చేస్తాము.